నమస్కారం. ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి ఈరోజు ప్రభు యేసు జన్మించిన రోజు, చాలా పవిత్రమైన రోజు. ప్రపంచవ్యాప్తంగా మరి ఈ క్రిస్మస్ వేడుకని అత్యంత వైభవపేతంగా అన్ని దేశాల్లో కూడా నిర్వహించుకుంటారు. ఆ కరుణామయుడి యొక్క సందేశాలని ఆచరిస్తూ సుఖశాంతులతో ఉండాలనేది మరి బైబిల్లో మనకి ఇచ్చినటువంటి సూక్తి. దాన్ని ఆచరించే దానికోసం ఈ క్రిస్మస్ రోజు అందరూ కూడా ఉదయం నుంచి ప్రార్థన చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మల్కాపట్నం యూత్ ఆధ్వర్యంలో 19వ డివిజన్లో ఇక్కడ కేక్ కటింగ్ని ఏర్పాటు చేయటం, అలాగే పేదలకి అన్నదానాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మనస్ఫూర్తిగా ఆ కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి మానవ సేవే మాధవ సేవ. ఏదైతే దేవుడు మనకిచ్చినటువంటి మార్గాన్ని తూచా తప్పకుండా పరులకు సేవ చేసుకుంటూ ముందుకెళ్ళడమే మరి ఆ దేవుడు మనకిచ్చినటువంటి మార్గం. దాంట్లో అందరూ కూడా నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి, అందుకనే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దాదాపు 8,500 మంది పాస్టర్స్కి కూడా ఇవాళ గౌరవ వేతనం ఇస్తా ఉన్నారు. దగ్గర 51 కోట్ల రూపాయలు కూడా విడుదల చేయడం కూడా జరిగింది. సర్వమతాల్ని గౌరవించుకోవాలా, ఒకరికొకరు గౌరవించుకోవాలా, వాళ్ళ ఆచారాలు వాళ్ళకు ఉంటాయి. ఆ ఆచారాన్ని గౌరవించుకుంటూ ముందుకెళ్ళడమే దీంట్లో మనకు ఇచ్చినటువంటి మార్గం. ఎన్నైనా అంతా కూడా మానవులమే, ఐకమత్యంగా ముందుకెళ్ళాలని మరొకసారి కోరుకుంటూ, మరి ఈ ప్రభుత్వానికి ఆ భగవంతుడు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలకి అండగా ఉండాలని చెప్పి, ఈ రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్యంగా మన మచిలీపట్నానికి పోర్టు పనులు వేగవంతంగా పూర్తయి ఇక్కడ యాక్టివిటీస్ సాగాలని, అలాగే పరిశ్రమల కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఆ భగవంతుడు కూడా కొంత ఆశీర్వచనాలు ఇచ్చి తొందరగా మన పట్టణ అభివృద్ధికి, ముఖ్యంగా మన యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి మరొకసారి మనందరి తరఫున భగవంతుని కోరుకుంటూ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు.